ఆధ్వర్యంలో చేస్తున్న ఈ యొక్క ఉద్యమంలో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఎటువంటి అయితే ఉద్యమకారులకు 240 గజాలలో 25 లక్షల రూపాయలు పెట్టి కట్టించి వాళ్ళకు ఇస్తా అన్నారు. అదేవిధంగా జాబ్ కార్డు, అదేవిధంగా వాళ్ళకు వైద్యం అందించాలని, వాళ్ళకు కార్డ్స్ కూడా ఇవ్వాలని, బస్ పాస్ కార్డు ఇవ్వాలని, తర్వాత వాళ్ళకు ఉద్యమంలో అనేక మంది మరణించారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనికి ఉన్నది. కాబట్టి ఇవన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అనేక మంది పేదవాళ్ళు అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా వేతనాలు సరిగ్గా ఇవ్వాలని, తర్వాత రైతుల కోసం కూడా రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, తర్వాత 2 లక్షల రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చేయాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా పేదవాళ్ళు అనేక సార్లు భూముల గురించి కూడా కోల్పోయి అనేక మంది మోసాల నుండి కూడా చాలామంది జిల్లా వ్యాప్తంగా అధికారుల దగ్గరికి పోతే ఆడవాళ్ళని కూడా కొంచెం కూడా గౌరవం లేకుండా వివక్ష చూపించుకుంటా అదేవిధంగా అనేక కష్టాలను పెడుతున్నారు అధికారులు. ఆ అధికారులు అదైనా బ్యాంకు రుణమాఫీ ఓల్డ్లో పెట్టి కూడా అనేక బాధలు పెడుతున్నారు పేదవాళ్ళని. అవన్నీ కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా